సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. జనరలీ ఏ ఎగ్జామ్ అయినా సరే క్వశ్చన్స్ తో స్టార్ట్ అయింది. ఓకే, సో ఇవాళ ఫ్యామిలీ స్టార్స్ లో కూడా క్వశ్చన్స్ తోనే స్టార్ట్ అయింది. అదేంటంటే ఫస్ట్ పిల్లలు పేరెంట్స్ ని క్వశ్చన్ అడుగుతారు అండ్ వాళ్ళ దానికి ఆన్సర్ చెప్పాలి. రోజు వాళ్ళు అదే చేస్తారండి, అడిగిందే 100 సార్లు అడుగుతా ఉంటారు. ఇవాళ అది కాకుండా వేరే ఏమన్నా అడుగుతారు నాకు తెలిసి. Okay, చూద్దాం. సో వాటికి ఆన్సర్ చేయాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీకు ఛాన్స్ వస్తుంది మీ పిల్లల్ని అడగడానికి, లేదంటే రాదు. ఓకేనా? Okay. ఓకే, సో ఫర్ దిస్ లెట్ మీ ఇన్వైట్ కిడ్స్ ఫస్ట్. కిడ్స్ ఒక్కళ్ళే అన్న, కిడ్స్ తో పాటు ఆంటీలు వద్దు. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు ఇటు నుంచి? ఎస్, మా వైపు నుంచి మా పాప వస్తుంది. ఓకే, ఓ మీ పాప. మీ పాప. ఓకే, మహివాల పాపరా. తను అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చేయాలి. చేస్తే యూ విల్ విన్ ఏ చాక్లెట్, లేదంటే పాపకి. ఒకవేళ ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోతే పనిష్మెంట్ కూడా ఉంటది. అది కూడా ఉందా? ఆఫ్ కోర్స్. ఓకే, ఎప్పుడు పేరెంట్స్ అయినా ఇచ్చేది, పిల్లలు కూడా. ఎస్, గో అహెడ్, షూట్ ఇట్. నువ్వు పాలు తాగితే మంచిదంటావు కదా, అయితే 1 లీటర్ పాలు ఎన్ని మిల్లీ లీటర్లు? ఎన్ని మిల్లీ లీటర్స్ అంటే హౌ కమ్ ఐ నో? హౌ కమ్ యు నో అంటే మరి 1000 ఐ గెస్. వాట్ వి సే మిల్లీ లీటర్? వాట్ వి సే నన్ను అడుగుతారు. నేను ప్రొఫెసర్ లాగా 1000 ml is equal to liter. 1000 ml. 1000 ml. కరెక్టా? నాకు ఆన్సర్ చెప్పలే. బంగారు తల్లి, అది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. 1000 ml అంటే 1 లీటర్. అంటే నేనే ఒక నిమిషం బ్లాంక్ అయ్యాయి. బట్ అయినా నాకు మిల్లీ లీటర్ అంటే తెలియదు, అదే. నేను ఎంఎల్ గానే చెప్పగలను అని చెప్పని అన్నారు కాబట్టి అక్కడే పోయి పనిష్మెంట్. అంటే తను అలా కన్ఫ్యూజ్ చేసిందండి. పిల్లలు కన్ఫ్యూజ్ చేస్తారు, పెద్దోళ్ళు మీరు కన్ఫ్యూజ్ అవుతారా? కుర్చీ లేకుండా గోడ ఎక్కడుంది హరిని? గోడ లేకుండా గోడ కుర్చీ వేయాలి. కుర్చీ లేకుండా కదా, గోడ కుర్చీ. గోడ కుర్చీ ఎప్పుడు వేయించారా? వేయించలేదు నేను. చేసావు. ఏం చేయదు, ఏం పనిష్మెంట్ లేదు, బానే కొడుతుంది. ఇప్పుడు ఇది ఉంటే ఇది సిరేస్తుంది, ఏముంటే పక్కన అది సిరేయడమే. అందరి ముందు పరుగు పోయిందిగా. గోడ కుర్చీ వేయండి. హని గోడ కుర్చీ అంటే ఎలా వేయాలి నాకు తెలీదు. గోడ దగ్గర కుర్చీ వేయాలా? గోడ దగ్గర కుర్చీ వేయడం కాదు, గోడ దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చోవాలి. అలా కూర్చోండి. సుధీర్ అన్న, మీరున్నారు కదా యాంకర్ గా, కాస్త చూపించచ్చు కదా. అలా కూర్చోనండి. నువ్వు ఇట్లా ఏమైనా స్టైల్ గా అడగలే, నేను గోడ కుర్చీ వేయమని చెప్పాం. హని ఎప్పటి వరకు? పాప ఏదైనా ఒక పోయం పాడిద్ది, ఆ పోయం అయిపోయేదాకా మీరు అలాగే ఉండాలి. ఓకేనా? రెడీ? ఇంకా సరిగా రెడీ. పోయం. Twinkle twinkle little star, how I wonder what you are, up the world so high like a diamond in the sky. ఏంటది నీ పనిష్మెంట్? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు అర్థమైందిగా పేరెంట్స్ కి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో. వెళ్ళి కూర్చోండి. ఇదిగో చాక్లెట్. పిల్లల దగ్గర చాక్లెట్లు దొంగతనం చేయడం ఏంటి అశ్వు? నువ్వు పిల్లల దగ్గర చాక్లెట్ లాగేసుకుంటారు. మీకు పేమెంట్ వస్తుంది కదా, బానే ఇస్తున్నారు కదా. ఓకే, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ వాళ్ళు ఇల్లు కాదు, నెక్స్ట్ మా సూపర్ హీరో, మా స్పైడర్ మ్యాన్, మా బ్యాట్ మ్యాన్, మా ఆల్ రౌండర్, మాకు మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్. ఎల్రా రుద్ర. అరే జేబులో పెట్టుకున్నాడు రా, మొత్తం జోబులో పెట్టుకున్నాడు. మ్యాజిక్. వెనక జోబులో పెట్టుకున్నాడు. వెనక బ్యాక్ సైడ్. You want chocolate? Yeah. I'll give you chocolate. Then you have to ask a question to your mom. What question you want to ask? You like Aggy Woggy or Kissy Missy? Sit in dawn. హగ్గి బగ్గి ఇష్టం. Because Aggy Woggy loves eat in some seconds so much is bread the art is give you. Nice question. I didn't understand, but You like Aggy Woggy more Kissy Missy like you I try. I give a kissy missy nice. నీకు చాక్లెట్ కావాలా? మమ్మీని తెలుగులోని ఏదైనా క్వశ్చన్ అడుగు. అమ్మా, నీకు విత్ మోస్ట్ లవ్ Aggy and Kissy. సుధీర్, నేను ట్రాన్స్లేట్ చేయనా? వద్దు. ఒకసారి వింటాను. Loser.
నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. మమ్మీ ఇష్టం. మమ్మీ డాడీని కొడతాదా? ఇంకో క్వశ్చన్ అడగాలి మమ్మీని. నీ అగ్గి వగ్గి ఫ్రెండ్ కదా? ఎవరండి వాళ్ళు ఇంతకి? కాటన్స్. రుద్దు తెలుగులో మమ్మీకి ఒక క్వశ్చన్ అడుగు. చాక్లెట్ ఇగో ఇక్కడే ఉంది, ఇస్తాను. వద్దు, నాకు చాలా చూసావా అది అచ్చ తెలుగులో అమ్మని అమ్మా నీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండా రుద్వేదు. సో ఆ క్వశ్చన్ నీకు నాకు చెప్పుకోవాలంటే ఆ బాల్ పెత్తు గేమ్ లో ఆడుకోవాలి. పర్లేదు ఆంటీ ఎక్కువసేపు పరిగెట్లేదులే. ఇప్పుడు గెలిచి నేను కదా, నాకు చాక్లెట్ ఇవ్వాలి. ఏమండి ఎవడ గెలిచాడో నాకే అర్థం కావట్లేదు. అగ్గి బొగ్గి అన్నాడు, కిస్సి మిస్సి అన్నాడు, చాక్లెట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. రుద్ర ఒకసారి ట్రై గో. ఇప్పుడు నువ్వు చాక్లెట్ గెలిచావు కదా, కంగ్రాచులేషన్స్. మమ్మీకి ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం పనిష్మెంట్ ఇస్తావు? పనిష్మెంట్ ఇయ్యాను అమ్మకి. గుడ్ బాయ్. కానీ నేను ఏ పనిష్మెంట్ అంటే అమ్మకి లిప్స్టిక్ ఇది. అమ్మకి లిప్స్టిక్ తీసేయాలంట. పనిష్మెంట్ లిప్స్టిక్ తీసేయాలా? ఇది ఇంట్లో ఎప్పుడు లిప్స్టిక్ పెట్టుకొని తిరుగుతారా? లిప్స్టిక్ నాకు నచ్చదు. లిప్స్టిక్ నీకు నచ్చదు కాబట్టి మమ్మీ లిప్స్టిక్ తీసేయాలి, అంతే కదా? కెనరా టిష్యూలు వాడే నాకు లిప్స్టిక్ రాసుకో అమ్మా అని చెప్పేది. మరి ఇప్పుడు అందరం ముందు తీసేయమన్నాడు కదా పాపం, ఏం చేస్తాం ఇంకా? ఎందుకురా రుద్ర, ఎందుకొద్దు? ఎందుకు అంటే చీక్స్ అంతా రెడ్ అయిపోతుంది. ఇదిగో నువ్వు తీసేస్తావా? వచ్చేసి అబ్బా వచ్చింది ఇగో చాలా. ఓ ఇంత లిప్స్టిక్ ఏంటిది? లిప్స్టిక్. ఒరే ఇప్పుడు నీది. ఏ పనిష్మెంట్ అంటే హెయిర్ కట్టింగ్. హెయిర్ కట్టింగ్ హెయిర్ కటింగ్ అన్నది. కావాలంటే నా పీక్ కట్ చేసుకుంటా. హెయిర్ కట్ మాత్రం నా వల్ల కాదు. ముద్దు పెడతానంటే హెయిర్ కట్ చేసుకుంటా. ప్లీజ్ ముద్దు పెట్టు. ప్లీజ్ భయపడుతున్నాడు. చేసుకోపోతే ఏం చేస్తావు చెప్పు. ఏమి ఈ హెయిర్ అంతా తీసేస్తా. ఇదేంటి ఇలా పగబట్టాడు నా మీద? నేను కట్ చేసేస్తున్నా. రియల్లీ కట్ చేయాలి. నీకు కావాలంటే మేకప్ తీస్తా, లిప్స్టిక్ తీస్తా. అది సరిపోదురా అన్న. ఇక్కడ మేకప్ వేయలేదురా. ఇదిగో ఎంత వచ్చిందో. ఇప్పుడు నీది. నేనేం చేశాను రా? నేను నన్ను కూడా చేసేస్తావా? ఐ ఫీల్ సాడ్. కొట్టేటట్టున్నాను వెళ్ళు. సరే ఆగు. కొంచెం కనబడేలాగా ఏదో ఒకటి చేయండి, లేదంటే ఎంత వచ్చిందో. వామ్మో చాలా వచ్చింది. నీ చాక్లెట్ వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఫస్ట్ వెళ్ళి అక్కడ కూర్చో, చాక్లెట్ తీసుకో వెళ్ళు. ఓ నా చాక్లెట్ ఇవ్వచ్చు కదా. చాక్లెట్ మీరు గెలవలేదు, చాక్లెట్ ఇవ్వం అంతే. అమ్మా ఇదిగో. నీకెయ్యాను. ఒక్క ముక్కివ్వరా. ఓకే నాకు వద్దురా.
ఎంత వచ్చిందో. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? నెక్స్ట్ మా బ్యూటిఫుల్ స్వీట్ సుందరి, కమాన్. ఆన్ స్టేజ్ ప్లీజ్. వంటల గురించి బాగా తెలుసు కాబట్టి వంటల గురించి బాగా తెలుసు కాబట్టి కింగ్ ఆఫ్ స్పైసెస్ ఏంటి? కింగ్ ఆఫ్ స్పైసెస్ ఏంటి? నా పేరు చెప్పకుండా వేరేది ఏదైనా చెప్పండి. కింగ్ ఆఫ్ స్పైసెస్ ఏది? గ్రీన్ చిల్లీ. కింగ్ ఆఫ్ స్పైసెస్ గ్రీన్ చిల్లీ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. మిరియాలు. మిరియాలు. ఇట్స్ నాట్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కాదు, పెప్పర్. ఓకే, పనిష్మెంట్. 10 సిటప్స్. షో ఉంది కదా అని చెప్పకు, మళ్ళీ దిగ్గానే మనం కలిసి వెళ్ళాలి. 20 అంట. నువ్వు గట్టిగా చెప్పమ్మా. 15 అంట. ఇందాక ఏదో 5 అన్నట్టు అనిపించింది. మీరు కలిసి వెళ్ళాలన్నారు కదా, అక్కడ మారిపోయింది నెంబర్. 10 దగ్గర ఒప్పుకొని ఉంటే బాగుండేది. సరే 10 ఓకే చేద్దాం. ఓకే 10 ఓకే. 1 2 3 4 5 ఇంకా చే 8 9 10. సో ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి అఫీషియల్ గా చాక్లెట్ ఇవ్వచ్చు వీళ్ళకి. ఆగండి, మీరు ఇక్కడ పోటీలు పెడతారు, ఇంటికి వెళ్ళాక మేము ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎలాగో ఒక క్వశ్చన్ తను అడిగింది, నేను ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, తను విన్ అవుతా లేదా చూద్దాం. రెడీ? ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది, ఇది ఎవరు అనేది చెప్పు చాలు. ఓకే, సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇప్పుడు చెప్పమ్మా ఎవరు? ఎవరమ్మా మన దూరం చుట్టమా? తాతయ్య, ముత్తాతయ్య? ఏంది దూరం చుట్టం? తాతయ్య, ముత్తాతయ్య. నువ్వు ఇంతకి ఎగ్జామ్స్ రాసావా చిన్నప్పటి నుంచి? ఆల్రెడీ మేము కూడా రాసాం. మీరు కూడా రాశారు కదా? Yeah, అయితే మీరు చెప్పండి ఆయన ఎవరు? ఎగ్జామ్ రాస్తే ఆయనకి నేను ఎగ్జామ్ రాయడానికి సంబంధం కదా, ఏంటి? మరి వంట చేయడానికి స్పైసెస్ కి కింగ్ కి సంబంధం ఏంటి? రుచిగా ఉందా లేదా అని చూడాలి. ఆయన ఎవరో చెప్పనా? ఎగ్జామ్స్ ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఆయనే. ఎగ్జామ్స్ కనిపెట్టారు అంటున్నారు కాబట్టి ఆర్యభట్ట. అమ్మా, ఆయన జీరోని కొనుక్కున్నారు. చెప్పు. అది ఇస్తా అయ్యో, అక్క కూడా తీసేసుకుంటా. ఆగు. అమ్మో, ఎవరికి చాక్లెట్ ఇవ్వకూడదు ఇప్పుడు. చెప్పండి. ఆ, కావాలంటే సుధీర్ అన్న హెల్ప్ తీసుకో. నా హెల్ప్ తీసుకోవచ్చా? నన్ను నువ్వు బాగా అండర్ ఎస్టిమేట్ చేసావు. ఆ, జాన్ హెన్రీ. జాన్ హెన్రీ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు కదా పనిష్మెంట్ ఇవ్వాలి. ఇట్స్ హెన్రీ విచెల్. పనిష్మెంట్ ఓకే, ఏమ్మా రెడీయా? నందిని, పాపకి ఎప్పుడేం కంప్లైంట్ చేస్తుంటా హై అసలు చేయదనమాట. ఒక 50 హై. 50? మీకేమో 10 చెప్తే 50 చెప్తారా? నా వయసుకి నా పర్సనాలిటీకి ఆ మాత్రం సంబంధం ఓకే. లేదు. ఆవిడ వయసుకి 16 ఏళ్ల పడుచు పిల్ల. 50 చేయదు, గొంతు బాలేదు. గొంతుకి దానికి ఏంటి సంబంధం? గొంతు బాలేదు కాబట్టి ఎగరలేదు. సరే 25 ఆమె 25 మీరు. 25 ఆవిడ, 25 మీరు. 25 నేను. ఫస్ట్ 25 నువ్వు చేయమ్మా. 3 2 1 గో. 1 8 2 2 25. ఈయన పిల్లలకు సపోర్ట్ చేసి పిల్లోడు అయిపోయాను అనుకుంటున్నారేమో. కాదండోయ్, నేను 25 నుంచి స్టార్ట్ చేస్తా చూడండి. 25 అయిపోయింది అంతే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అశు, నెక్స్ట్ కమాన్ బ్యూటీ ఏంజల్, కమాన్. ఆన్ స్టేజ్ ప్లీజ్. మనము సరిగ్గా డ్రెస్ అవ్వకపోతే 4 పీపుల్ అవుతారు కదా, ఆ 4 పీపుల్ ఎవరు? గౌరవం లేదు కదా నీకు అంటే. ఏమండి, మీరు అంటుంటారు కదా, నలుగురు చూస్తున్నారు జాగ్రత్త, లేంటే నలుగురు నవ్వుతున్నారు అంటారు కదా. నలుగురు పేర్లు ఏంటి అడిగా, చాలా సింపుల్. పోనా నలుగురులో ఇద్దరులో చెప్పండి. నీ చుట్టూ ఉండే నలుగురు అంటే నీ పక్కన ఆ టైంలో ఎవరు ఉంటారో నలుగురు చూసి నవ్వుతారు వేసుకోకపోతే సరిగ్గా. సరే, ఇప్పుడు ఆవిడ చుట్టూ ఎవరు లేరు. నా చుట్టూ ఎవరున్నారు? డ్రెస్ ఉంది. ఇటు ఈయన అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరు ఉన్నారు కదా. ఉన్నారు ఇక్కడ, నా చుట్టూ ఎవరున్నారు? ఎవరు లేరు కదా. నలుగురు పేర్లు నేను ఉన్నాను కదా. ఎక్కువ మాట్లాడు. నువ్వు నా ముందున్నావు. ఎక్స్క్యూజ్ మీ, అయిపోయింది గేమ్. మీరు నెక్స్ట్ నా ముందు పిల్లల్ని అరుస్తున్నారా మీరు? ఓకే, పనిష్మెంట్ ఏంటి చెప్పరా? సైకిల్ లేకుండా సైకిల్ లేకుండా సైకిల్ తొక్కినట్టు చెయ్యాలి. ఈ ఫ్లోర్ అంటే ఐ మీన్ అక్కడ నుంచి ఇలాగ మొత్తం. ఓకేనా? ఎవరిని ఏం చెప్తున్నావు నువ్వు? నిన్ను నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నా. పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. పంపేకి బ్లెస్సింగ్స్ తీసుకున్నా, ఇప్పుడు పనిష్మెంట్ చేయాలి. వావ్.
మాట్లాడతాను. ఓకే ఓకే ఇప్పుడు సైకిల్ హ్యాండిల్ పట్టుకొని తొక్కుంటూ సరే నీకు ఈజీగా ఇస్తా. ఈ టేబుల్ చుట్టూరా 10 times తిరుగు. బా సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ పడిపోతారు జాగ్రత్త. 2 హ్యాండిల్ పట్టుకోండి. ఓకే చాలు చాలు okay? చాలు సరే 2 చాలే పోన్లే మమ్మీ పాపం అవును పోన్లే. ఎందుకు వదిలేంట. బాయ్ టాటా. నా చాక్లెట్. దాసేసే త్వరగా దాసేసి. ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని కలర్ బౌల్స్ ఉన్నాయి. ఇటు నుంచి ఒక పేరెంట్ వస్తారు, ఇటు నుంచి వాళ్ళ కిడ్ వస్తారు. వచ్చిన తర్వాత నేను ఏ కలర్ అయితే చెప్తానో దాని పక్కనున్న కలర్ బౌల్ ని కొట్టాలి. సో నా హూ ఇస్ కమింగ్ ఫస్ట్? ఫస్ట్ మా వైపు నుంచి వస్తున్నారు. Yes, మా హీరో. ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రసాద్. బ్లూ. బ్లూ కొట్టకూడదు, బ్లూ పక్కన ఉన్నదాన్ని కొట్టాలి. ఆరెంజ్ ని కొట్టాలి. ఆరెంజ్. ఏ కలర్ చెప్తానో ఆ కలర్ కొట్టకూడదు, దాని పక్కన ఉన్నదాన్ని కొట్టాలి. ఓకేనా? బ్లూ. అది ఆరెంజ్. ఇప్పుడు నేను 1 నిమిషం షోమన్ అవుతా. వద్దు కానీ ఇంతకీ నీ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవర్రా? బాగా సెట్ అయింది. టీచర్సే కదా గెటప్ ఇంటాక అసలు నేను అర్థం కాదు. టీచర్ బాబు. ఓ పద్యం చెప్పిట్రా ముందుగా తెలుగు. అర్జున్ కాని చెప్పు, నంబర్ చెప్పు. ఉప్పు కర్పూరమ్మ ఒక్క పోలిక నుండి ఆ ఉప్పులు కూడా మామూలుగా అంటారా ఎవరైనా? ఇదేమన్నా చందమామ ఈ మామే కదా బొంగు. రెడీ. బ్లూ, రెడ్, బ్లూ. బ్లూ పక్కన బ్లాక్. ఆ పక్కన ఇంకోటి ఉంది కదా ఆరెంజ్, అది కొట్టాలి కదా. బ్లూ, రెడ్, ఆరెంజ్, ఎల్లో. ఇల్లు ఎక్కడ ఉంది? అదే నీకు కరెక్ట్ గా ఉన్నావా లేదా అని అంతే. ఆల్రైట్. పింక్, రెడ్, పింక్, రెడ్, పింక్, ఆరెంజ్, బ్లూ. బ్లూ అంటే అది కొట్టాలరా. బ్లూ కొట్టడం ఏంటి? వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, మీరు ఓడిపోతే. ఆ డాన్స్ చేసిన పర్లేదు, మీరు చీ అన్నారు కదండి దానికి. ఏమైందిరా? ఇట్రా. ఎక్కిరిస్తున్నాడు కనీసం ఈ గేమ్ కూడా గెల చూడు. కంగ్రాచులేషన్స్. వాడిని చూసి నేర్చుకో. అసలు నా గురించి నీకేం తెలుసు? ఇదేంటిది? ఫ్లాష్. ఇది ఫ్లాష్ బ్యాక్. నా ఫ్లాష్ బ్యాక్ నీకు సరిగ్గా తెలీదు. నా పరం మొత్తం తీసా. పిల్లల దగ్గర బ్యాడ్ అవుట్ అంటారా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఓకే అశు, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు నీ సైడ్ నెక్స్ట్ మా సైడ్ నుంచి బ్యూటిఫుల్ యోధ. ఆన్ స్టేజ్. రెడీ. బ్లూ, రెడ్, ఆరెంజ్, పింక్, రెడ్, బ్లూ, గ్రీన్. గుడ్. యా. బ్లూ, ఆరెంజ్, రెడ్, పింక్, 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 బ్లూ, ఆరెంజ్, రెడ్, ఆరెంజ్. అవుట్. రెడ్డే కొట్టావా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అశు, Yes. మీ వైపు నుంచి ఇప్పుడు- ఎవరు వస్తారు? ఇది వచ్చింది లేండి. నువ్వు ఆయనతో మాట్లాడలే. ఇటు చూడు, ఇప్పుడు ఎవరో కాదు, మా స్టార్, సూపర్ స్టార్ రుద్దు. ఎలా గేమ్ ఆడరా రుద్దు? సుధీర్ అన్నకి చూపించాలి మనం ఈ రోజు. దా. అరే రే రే, లాస్ట్ ఇయర్ నాకు బ్రెయిన్ సర్జరీ అయింది, ఎక్కువ అరవకూడదు. నేను అర్థమైందా? నాకు మెంటల్ తెప్పించుగా. వెళ్ళరా. కలర్స్ చెప్పు. అదే కలర్. బ్లూ, ఇది ఇది ఆరెంజ్, ఇది రెడ్, ఇది పింక్. ఇప్పుడు పింక్ అంటే ఏం కొడతావు? పింక్ కట్ట. పింక్ అంటే ఇది కొట్టావనుకో మనకు చాక్లెట్ రాదు, ఇంకోటి ఏదైనా కొట్టు. ఓకే. ఓకే రెడీ. అర్థమైందా? బ్లూ, రెడ్,
రెడ్ కాదు అప్పు. ఓకే పింక్, రెడ్, ఆరెంజ్, బ్లూ, ఆరెంజ్, బ్లూ. ఆరెంజ్ అంటే పింక్ కొట్టింది రాంగ్. ఆరెంజ్ అంటే పింక్ కొట్టావు, రెడ్ కొట్టాలి. దగ్గరుండి ఓడించావు. ఎల్లే నువ్వు గెలిచావా నేను గెలిచావా? నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా? నేను. చూద్దామా. రారా రారా అంటే నిజంగా వస్తున్నాడు. ఓకే పింక్, రెడ్, ఆరెంజ్, బ్లూ. ఓకే ఆరెంజ్. ఏయ్, రారా పారా. నువ్వు బాడు, గుడ్ జాబ్. అసలు ఇగో ఇదంతా కాదు, ఈ గేమ్ పెట్టిన అన్న అనాలి ఫస్ట్ నువ్వు. ఏం కావాలి? కోల్డ్ ప్యాక్ కావాలా? ఏ గిఫ్ట్ లేదా? ఇగో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అశు, ఎస్, నెక్స్ట్ ఎవరు వస్తారు నీ సార్? నెక్స్ట్ మా సైడ్ నుంచి లల్లి రాబోతుంది, మోస్ట్ ఇంటెలిజెంట్. ఓకే ఆన్ స్టేజ్ ప్లీజ్. పింక్, రెడ్, ఆరెంజ్, బ్లూ. పింక్, పింక్, రెడ్, ఆరెంజ్, బ్లూ, 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 ఆరెంజ్, పింక్, ఆరెంజ్, బ్లూ. ఏ ఆరెంజ్ 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 ఓకే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ ఎరగొట్టేసారు బోత్ పేరెంట్స్ అండ్ కిడ్స్. కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్.